ఇప్పటికే బాయిలర్లతో షిఫ్ట్కు 40 మంది చొప్పున సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ బెల్లం పొంగలి, సాంబారు, రసం, కూర, చట్నీ, అన్నం తయారీ నిరంతరం పొగలు వస్తున్నాయి చూడు. పొగలు వస్తున్నాయి కదా. ఉదయం వేళ ఉప్మా, పొంగల్ ఈ శనగలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఉదయం 10 గంటల నుంచి అన్నప్రసాదం ఈ రూబిక్స్ క్యూబ్ ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. పొగలు వస్తుంది, కాలుతుంది. ప్రస్తుతం వంటలన్నీ ఇంక వేరుగా అనిపించలేదా? చకచకా సాగి భూమాత తీసుకుంది ఒకసారి ఇలా తయారైన అన్నప్రసాదాలను చల్లారి. ముందుగా అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించాక భక్తుల వితరణకు పంపుతారు. అలాగే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లోని వంటశాల ఇలా ఇలా నలపంగులోనే ఇలా మెత్తంగా వచ్చేస్తే అప్పుడు అంత కడుపులో నొప్పిగా ఉండదు అనమాట ఎక్కువ తిన్న. అయితే చూడండి, కాఫీలు సరఫరా అవుతూ ఉంటాయి. ఆహా, తెల్లవారుజాము నుంచే పని అయితే చూడండి, దీంతో పాటుగా వా, లోని అయితే చూడండి. తిరుమలలోని అన్నప్రసాదం కౌంటర్లు లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం సాంబార్ అన్నం ఈ రోజు నుండి హెల్దీ ఫుడ్ స్టార్ట్ అయ్యింది. తయారు చేసుకోవాలి. సాటర్డే స్టార్ట్ అయ్యింది. మరి జంక్ ఫుడ్, డే 1 మరి జంక్ ఫుడ్, అసలు తినకూడదు. చిన్నపిల్లలు అసలు తినకూడదు. జంక్ ఫుడ్ ఈజ్ హెల్తీ ఫుడ్. ప్యాకెట్ చిప్స్ అడిగారు కదా, ప్యాకెట్ చిప్స్ కాదు, రియల్గా ఆలు చిప్స్ తయారు చేస్తారు చూడు, అక్కడ తీసుకొస్తారు మీ నాన్న. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో కూడా ప్యాకెట్ ఈ రోజు నుండి మా ఛానల్లో డైలీ ఒక హెల్దీ ఫుడ్, స్నాక్స్ ఆర్ ఎనీబడి ఏదైనా ఒకటి మా ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్. నేను కొంచెం పక్కెళ్ళు, నేను వీడియో చేసుకుంటాను. తిరుపతి అన్నప్రసాదాలు తయారీ విధానం పెట్టాను నేను. ఒకసారి తిరుపతి నేను చూపి చెప్తా. అన్నం అక్కడ పెట్టే పచ్చడి అంటే అక్కకి చాలా ఇష్టం కదా, అది చూద్దాం వీడియోని. ఆల్రెడీ ఒకసారి చూసాను. పెట్టక ఒకసారి ట్యాం చూడు. ఒకసారి నేను చూపి. బింగో వద్దన్నావు కదా ప్యాకెట్ చిప్స్ అని, బయట ఒరిజినల్గా చేసేది కూడా ప్యాకెట్లోనే వేసి ఇస్తారమ్మా, ప్లాస్టిక్ దాంట్లో. కాదులే, రియల్గా ఆలుతోటి చేసి చూపిస్తారు, చేసిని తీసుకొస్తారు మీ నాన్న. అంతేగాని ఈ ప్యాకెట్లో ఉన్న చిప్స్, ఆలు చిప్స్ అవన్నీ ఏమొద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు హెల్దీ ఫుడ్ శనగలు, కాలా చెన్న. దీనికి మనము కావాలంటే చాట్ మసాలా లాగా చేసుకోవచ్చు. తాలింపు పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని తాలింపు పెట్టుకొని తినవచ్చు. ప్రసాదంగా కూడా పెడతారు కదా, లేకపోతే ఇలా ఒట్టిగానైనా తినచ్చు, అది మన ఇష్టం. నాకు మాత్రం చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్.